గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఏం చేసినా కూడా దేవత ఆరాధనకు సంబంధించిన విషయాలు అవి వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనకు శ్రావణ మాసం కూడా వచ్చింది, వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇవి రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. అవి కూడా పూజ అయిన రోజు నుంచే అవి అప్లోడ్ చేయటము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంటే మనం భక్తితో చేస్తున్న ఈ విధానాన్ని అంతా ఇలా అప్లోడ్ చేయడము ఇదంతా కరెక్టేనా? అసలు అలా చెయ్యొచ్చా? అంటే కొన్ని ఆరాధనలకు సంబంధించినవి అలా మన ఇంటికి సంబంధితమైనవి అంతవరకే పరిమితమై ఉండాలి అని అంటుంటారు కదా, ఇలా చేయడం కరెక్టే అంటారా? దాని గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మొట్టమొదటిగా మనం పూజ అనేటువంటిది ఎందుకు చేస్తున్నాము? కృతజ్ఞతా భావంతో ఆ అమ్మవారి యొక్క శక్తి ఏదైతే, అమ్మవారు ఎంత గొప్ప అమ్మవారిని నేను పూజిస్తున్నాను అనేటువంటి భావంతో చేసేది. ఇక్కడ మీరు ఓన్లీ షూటింగ్ పర్పసే చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ ఇంక పూజా ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా డ్రెస్ ఎలా వేసుకున్నాము, అక్కడ అలంకరణ ఎలా ఉంది, లైటింగ్ కరెక్ట్గా పడుతుందా, దీని మీదే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఓన్లీ షూటింగ్ పర్పస్ అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. కానీ మీరు నిజంగా పూజ చేస్తూ దాన్ని షూట్ చేయాలనుకుంటే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే మీరు పూజ చేయడానికి పిలిచారు. ఇప్పుడు మీరు గెస్ట్గా ఒకరింటికి వెళ్ళారు, వాళ్ళకి మీకు ఎవరో ఏదో టీ అనో కాఫీ అనో టిఫిన్ అనో ఇస్తూ తీస్తున్నారా, వీడియో తీస్తున్నారా, ఇదిగో అంటే మీకు అసలు తీసుకుంటారా? అసలు మీరు మళ్ళీ ఇంకోసారి ఆ కాఫీ ఇక్కడ ఇచ్చేసాను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అరే ఏంట్రా ఇది, నేను ఆ గెస్ట్గా వస్తే నాకు ఈ గోల్ ఏంటి అన్నట్టుగా అనుకో అసలు చాలా ఫీల్ అవుతాం అసలు. కాబట్టి ఏంటంటే పూజ వేరు. మీరు సపరేట్గా షూటింగ్ చేసుకోవాలనుకుంటే సపరేట్గా షూటింగ్ పర్పస్ చేస్తున్నాం అని ఫీల్ అవ్వండి. పూజ చేస్తూ షూటింగ్కి అసలు కలపొద్దు నిజంగా పూజ చేసే విధానాన్ని. అంటే ఇప్పుడు ఒకవేళ కొంతమంది నేర్పడం కోసం, ఇప్పుడు చాలా మందికి తెలియదు ఎలా పూజ చేసుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకోవాలి, ఎలా ఆచమనం చేయాలి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. మీరు ఆ పర్పస్ నేర్పించడానికి చెప్పడం ఈజ్ డిఫరెంట్. మీరు ఇంట్లో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఇగో మేము చేస్తున్నాం కాబట్టి షూటింగ్ చేయండి అంటే మీకు, ఎందుకంటే అక్కడ వచ్చింది దేవత. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కూర్చొని మనం సంకల్పం చదవగానే శుక్లాంబరతనం అనగానే గణపతి అక్కడికి వచ్చి కూర్చుంటాడు, అమ్మవారు అక్కడికి వచ్చి ఉంటుంది. ఏదో విగ్రహాలు ఉన్నాయి, పటాలు ఉన్నాయి అనుకోవడం వేరు, నిజంగా వాళ్ళు వస్తారు అక్కడికి. ఎందుకు వస్తారంటే తన యొక్క దేవత యొక్క ధర్మం అది. పిలిచినప్పుడు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, వాళ్ళు చేసిన పూజకి ఫలితం ఇవ్వాలి. ఇంకా ఫలితం ఎక్కడ వస్తుంది మీకు? ఎందుకు చేస్తున్నారు పూజ మరి కదా. కాబట్టి అస్సలు చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను చూడండి. ఒక పూజలో కూర్చున్నప్పుడు మీరు అన్ని సామాగ్రి ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఒక లిస్ట్లో రాసుకొని, ఫోన్లో రాసుకుంటారో పేపర్ మీద రాసుకుంటారు, పువ్వులు, అగరబత్తీలు, అరటిపళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసుకొని ఓకే రైట్ అన్నీ ఇంకేం మర్చిపోలేదన్నా కూర్చోవాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ లేచి మళ్ళీ కూర్చుండి ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు గెస్ట్గా ఒక ఇంటికి వెళ్తే ఒక్క నిమిషం ఆగండి నేను లోపలికి వెళ్ళి వస్తాను, మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు, మీరు ఏమంటారు? మీకు ఏదో పని ఉన్నట్టుందండి, నేను వెళ్ళేసి వస్తాను. ఇంత పని ఉంది పాపం, లోపలికి ఆయన వెళ్తున్నాడు, మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నామో వెళ్ళాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవత కూడా అట్లా కూర్చొని ఉండదు మీకోసం ఏమి. భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం, ఈ 4 పిల్లర్లు. భక్తి ఉండాలి, దేవత మీద శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, భావనతో చేయాలి, అక్కడ అమ్మవారు ఉందనేటువంటి భావన. ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే మీరు చేసే పూజకి ఫలితం ఉంటుంది. అదొకటి. రెండవది ఏం చేస్తారంటే, కూర్చున్న తర్వాత అయ్యో ఇక్కడ శుభ్రంగా లేదని అప్పుడు తుడుచుకుంటూ కూర్చుంటారు. కూర్చోగానే కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇవి విరుస్తూ ఉంటారు, అమ్మా బద్ధకం తీస్తూ ఉంటారు. అసలు చాలా పెద్ద దారిద్రం అది. అస్సలు చేయకూడదు. మీరు ఏదైనా విరుచుకోవాలనుకుంటే మీరు పూజ గదిలోకి వచ్చే ముందు చేసుకోండి. కూర్చున్న తర్వాత మీరు
అక్కడ ఏదో అంటే పూజ చేస్తున్నాను నేను ఈ సెకండ్ అంటే ఎంతసేపు చేస్తారో 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు కొంతమంది గంట చేసే వాళ్ళు ఉంటారు, అరగంట సేపు చేసే వాళ్ళు ఉంటారు, పూజతో పాటు జపం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా ఇదొక అదృష్టము. అంటే ఎందుకంటే ఏ ప్రాణికి కూడా పూజ చేసే అదృష్టం ఉండదండి మనలాగా. మనుషులకి మాత్రమే అది వరం. అది కాకుండా దేవతలు కూడా భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క తపస్సులు అవి చేస్తూ ఉంటారట. తిరుపతి కొండ మీద కానివ్వండి, ఎక్కడైనా కానీ దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ భూమి మీదకి వస్తారు. అంటే భూలోకం మీరు మీ యొక్క సాధన కోసం ఉండేటువంటిది భూలోకం అనేటువంటిది. అలాంటప్పుడు మనుష్య జన్మ అన్నిటికంటే గొప్పది. పూజ చేయాలనేటువంటి జ్ఞానం వచ్చిందంటే ఇంకా గొప్పది. మరి ఇన్ని గొప్ప విషయాల్ని నువ్వు ఎంత శ్రద్ధగా చేయాలి. ఇంకా శ్రాద్ధం లాంటి కర్మలు అయితే అస్సలు ఉండరు. ఎక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కడికో ఆలోచిస్తున్నారు అంటే, ఎందుకంటే మనం పూజ చేయగానే అమ్మవారు మన కుడివైపు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీడు ఎలా చేస్తున్నాడు, ఏదో ఆలోచనలతో చేస్తున్నాడా లేకపోతే నిజంగానే భక్తిగా చేస్తున్నాడా అన్నీ చూసి ఎంత ఫలితం ఇవ్వాలి, అసలు ఫలితం ఇవ్వాలా వద్దా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇది నిజం, నేను చెప్తుంది 100% నిజం. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. మీరు కనుక భక్తి శ్రద్ధలతో మనం చాలా పనులు చేస్తుంటాం. నేను ఏమంటానంటే, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ ఉన్నప్పుడు 3 గంటల సేపు నువ్వు ఎలా కూర్చోగలుగుతున్నావు? 3 గంటల సేపు కూర్చుంటున్నావు. మరి ఎట్లా కూర్చుంటున్నావు? నీ కాన్సన్ట్రేషన్ కుదరకపోతే. మరి ఆసక్తి ఉంది కాబట్టి కూర్చున్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి వర్డ్ వారు, ఆసక్తి. అంటే నేను ఒక మ్యూజిక్తోనో లేకపోతే దేనితోనో నేను అది కట్టిపడేసింది కథనంతో ఏమవుతుందని. ఇక్కడ ఏంటంటే నువ్వు చేసే పూజ కరెక్ట్గా చేస్తే ఆ దేవత నిన్ను ఉద్ధరిస్తుంది. అంటుంటారు చూసారా, విష్ణువుని పూజించిన వాడు విష్ణు లోకానికి వెళ్తాడు, అమ్మవారిని పూజించిన అమ్మవారి లోకాలు. నిజంగానే వెళ్తాడు. ఇదేదో పురాణాల్లో ఊరికనే పనిలాగా చెప్పినవి కాదు. ఆ వ్యక్తి ఎవరినైతే ఫలాపేక్ష రహితంగా, అంటే ఏ ఫలము ఆశించకుండా గనక చేస్తే, ఎందుకంటున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ విషయాన్ని. మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. ప్రీతిగా, అది కూడా ఏదో ఊరకనేది స్వీకరించడం కాదు. అలా స్వీకరించిన భగవంతుడు, అంటే ఆ దేవతా స్వరూపం అమ్మవారో విష్ణువో శివుడో ఎవరో ఒకరు తీసుకున్నది వాళ్ళ ధర్మం ఏంటంటే దానికి కొన్ని రెట్లు ఇంకా మనం వద్దన్నా ఇస్తారు. ఎలా అయితే మనకి మహాభారతంలో ఒకసారి మంత్రం చదివి చూద్దాం అనుకుంటుంది కుంతి, చాలా చిన్నగా ఉన్నప్పుడు. సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యో నేను సరదాగా ఏదో పని చేస్తుంది లేదో చదివానంటే, అలా కాదమ్మా నేను వచ్చాను అంటే నీకు ఇవ్వడమే నా పని అని పుత్రుని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అలాగే మనము ఎందుకు చాలామంది పూజలు ఫలించట్లేదంటే కారణం ఇది. పూజ చేసేటప్పుడు ఏదో కాన్సన్ట్రేషన్, ఏదో ఆలోచన, అసలు ఇన్నిసార్లు చేస్తున్నాం, ఇన్ని శ్రావణ శుక్రవారాలు చేస్తే ఏం ఫలితం రాలేదే, వస్తుందా, ఈ ఆలోచనలు. మరి వాళ్ళకంటే మనమే బాగా చేసినట్టున్నాగా అలంకరణ వేరే వాళ్ళతో కంపేరింగ్, వీడియోలు పెట్టిన తర్వాత ఎన్ని లైకులు రావచ్చు ఈ వీడియోకి అనుకోవడం. ఇన్ని మీరు పూజలో వీటిని చేసుకోండి, తప్పు కాదు. నేను అనేది ఏంటంటే వేరే వాళ్ళకి నాలెడ్జ్ కోసం మీరు చేయండి, కానీ పూజల్లో వీడియో పెట్టకండి అంటున్నా. పూజ కోసం వీడియో తయారు చేసుకోండి, అది వీడియో కోసం ఒక పూజ వీడియో తయారు చేసుకోండి, అది సెపరేట్. కానీ మీరు నిత్యం చేసే పూజకి వీడియో ఏంటి? మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడికి పోయింది? వచ్చింది ఎవరు? దేవత అక్కడ, అమ్మవారు వచ్చింది అక్కడ. ఎందుకంటే అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఫస్ట్ మీరు వాళ్ళు మిమ్మల్ని బిడ్డగా, అంటే అందరూ పిల్లలే, కానీ నా అనేటువంటి పర్టికులర్గా వాళ్ళకి ఆ ఫీల్ కలగాలి అంటే మీరు ఆ ఫీల్ కలిగేలా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మేము చాలా గొప్పగా చేసామండి అంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక ఇంటికి గెస్ట్గా వెళ్ళారు, మర్యాద వాళ్ళు చెప్పుకోవాలి బాగా చేసామని మీరు చెప్పాలా? గెస్ట్గా వెళ్ళిన వాళ్ళమే చెప్పాలి. మీరు చెప్పాలి, ఏమండి వాళ్ళు చాలా బాగా మర్యాద బాగా చేశారండి, చక్కగా ఎంత చక్కగా రిసీవ్ చేసుకుని ఎంత బాగా మాట్లాడారు, అందరూ మర్యాదగా మాట్లాడారు, నాకు ఫలానా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, ఇవన్నీ మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పుకోవడం కాదు. అలాగే పూజ మేము చాలా గొప్పగా చేసామంటారు. అనుకోవాల్సింది చేసిన వాడు కాదు, చేయించుకున్న అమ్మవారు అనుకోవాలి. చేయించుకున్న అమ్మవారు అనుకోవాలంటే ఎంత శ్రద్ధగా చేయాలి. అలా అనుకున్నాకనే మన పూజకి ఫలితం ఉంటుంది. అలా కాకుండా చేసే పూజలు 1% కూడా ఫలించవు. ఇది అర్థం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు. తెలిసి తెలియక ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. అయితే చేస్తున్నాం, అయ్యో ఖచ్చితంగా చేస్తున్నాం. మధ్యలో నిద్ర లేచి వెళ్ళడం, మధ్యలో వేరే ఆలోచించడం, ఫోన్లు మాట్లాడడం,
అంటే ఇంకా మరీ ఎమర్జెన్సీ ఏదో హాస్పిటల్లో ఉన్నాడు ఒక వ్యక్తి, తప్పదు, అది వేరు. ప్రాణం మీదకి వచ్చింది, అది వేరు. కానీ నువ్వు ఫోన్ 10 నిమిషాలు పక్కన పెట్టలేవా? అవును. సైలెంట్ మోడ్లో పడేసేయి, ఏమవుతుంది, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేసేయి. అరే ఫోన్ నువ్వు చూసుకో, మళ్ళీ ఆ పక్కన మనిషిని పక్కన పెట్టుకోకూడదు. ఆ మనిషిని వాడేం మాట్లాడుతున్నాడు, ఆ ఫోన్ వస్తే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మనం జీవితంలో ఏది ఎలా చేసినా పూజ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మీరు కూర్చునే 10 నిమిషాలు కావచ్చు, గంట సేపు కావచ్చు, ఆ ఒక్క గంట 10 నిమిషాలు 5 నిమిషాలు ఇంకా నేను ముందే అనుకోవాలి, నేను ఈ 5 నిమిషాలు ఈ 10 నిమిషాలు ఏమైపోయినా నేను ఇక్కడ నుంచి నేను కదలను. ఎందుకంటే అక్కడికి వచ్చింది స్వామివారు వచ్చారు నా కోసం, ఆ వెంకటేశ్వర స్వామి వచ్చాడు నా కోసం, అమ్మవారు వచ్చింది అనే భావనతో చేయండి అంటున్నాను నేను. అప్పుడు మీరు చూడండి అది ఎలా ఉంటుందంటే, మీరు అలా గనక పూజ చేయగలిగితే అది ఒక బాగా తాగుబోతూ, అమ్మో నేను ఇప్పుడు తాగకపోతే ఉండలేను అంటాడు చూసారు. అంటే పచ్చిగా చెప్తున్నాను నేను మీకు, ఎడిక్షన్ అయిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో అంత ఆనందం పొందుతూ పూజన చేస్తాడు, బ్రహ్మానందాన్ని పొందుతాడు. దాన్నే బ్రహ్మానందం. అంటే ఒక్కసారి దాన్ని గనుక అనుభవించడం మొదలు పెడితే ఇది అలవాటైపోతుంది, అలవాటు అయిపోతుంది. మీరు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది తెలుసా అండి, డీప్గా పూజ చేసినప్పుడు మీరు అమ్మవారు ఏం మీ గురించి ఆలోచిస్తుందో కూడా మీకు తెలుస్తుంది. అదెలా అండి? తెలుస్తుంది, మీరు డీప్గా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మీకు ఎందుకు, సూర్యభగవానుడికి ఒక 40 రోజులు మీరు ఉపాసన చేయండి, సూర్యుడిని చూస్తూ రోజు అర్ఘ్యం వదిలి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి ఏదో చెప్పుకోవడం స్టార్ట్ చేయండి. మీరు వన్ ఫైన్ మార్నింగ్ సూర్యభగవానుని చూసి, స్వామి ఇలా ఉంది మరి ఆఫీస్లో నా పరిస్థితి, మరి వీళ్ళు వస్తా అంటున్నారు రానంటున్నారు, ఏం చేయను అంటే, మీకు చెవుల్లో సౌండ్ వినపడకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా మీ ఇయర్స్లో సౌండ్ వినిపిస్తుంది. సూర్యభగవానుడు మీ చెవు దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా వినిపించి తీరుతుంది. మీరు చేశారా ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్? నేను చేశాను, చాలా మంది చెప్పి బోల్డ్ మంది చేశారు. అదేం గొప్ప విషయం ఏం కాదు, సత్యం. నిప్పులో వేలు పెడితే కాలుతుంది అనేటువంటిది ఎంత సత్యమో, సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అనేటువంటిది అంతే సత్యం. కాబట్టి ఖచ్చితంగా నాకేం గొప్పతనం లేదు, మీరు చేసిన, ఆ కెమెరామ్యాన్ గారు చేసిన, ఆయన పెద్ద ఆయన పాప ఆయన చేసిన, ఎవరు చేసినా వస్తుంది. మీ ఆఫీస్లో క్లీనింగ్ చిన్న పని చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నా, కింద కార్లు దుడిచి, అంటే నేను చెప్తున్నా, ఏది తక్కువ కాదు, తారతమ్యాలు ఏమీ లేవు. మనకుంటే ఆ తారతమ్యాలు, భగవంతుడికి ఏమి ఉండవు. ఆయన రోజు నమస్కారం చేసుకుని, ఎందుకంటే నమస్కార ప్రియుడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ఉన్నాడని నమ్మకం కొంతమందికి ఉన్నా కూడా మనకెందుకు కనిపిస్తాడులే, ఎందుకు మాట్లాడతాడులే అనుకుంటాం, కానీ కనిపిస్తాడు. మీరు ఒక మంత్రం తీసుకుని జపం చేయండి కొన్ని రోజులు, 100% 100% మీకు కనిపిస్తాడన్న నమ్మకంతో చాలు. ఎవరికి కనబడ్డాడు, ఎవరికి కనబడలే అనుకుంటే కనబడ్డాడు. మన కర్మలు మనం వెళ్ళి ఆయన ఎక్కడ రక్షిస్తా అంటే రక్షించడు. ఆయన ఉన్నాడు, రక్షిస్తాడు. అమ్మవారు ఉంది, రక్షిస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డని గతంగా తల్లి నా బిడ్డ అని యాక్సెప్ట్ చేసిందంటే, ఏ తల్లికి కూడా ఎవరు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, నీ బిడ్డని ఇలా కాపాడుకోవాలని, ఆటోమేటిక్ కాపాడుకుంటుంది ప్రతి ప్రాణి కూడా. నువ్వు గనక ఎప్పుడైతే అమ్మవారిని నా తల్లి అనే ఫీలింగ్తో నువ్వు కంప్లీట్గా చేయగలుగుతావో, ఇంకా రక్షించుకోవడమే తన పనిగా ఉంటుంది. భగవంతుడు రక్షించలేదు ఇలాంటి మాటలు మాట్లాడతారు చూసారా, వీళ్ళు అసలు ఫస్ట్ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వకుండా ఎందుకు రక్షిస్తుంది? అయితే కొన్ని ఉంటాయి ఎలాగా, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమిటోనండి ఎన్నో చేస్తున్నాం కానీ మాకు ఇంకా అది క్లియర్ అవ్వట్లేదు అంటే, కొన్నిసార్లు ఏమవుద్దంటే అమ్మ, జన్మలు కొన్ని 100 జన్మలు ఎత్తుతూ ఉంటాడు, పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఆ కర్మ. ప్రతిసారి అమ్మవారిని పట్టుకుని ఒకనొక టైం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నువ్వు అనుభవించకపోతే ఇంకా ఆమె లోకాలకు వెళ్ళలేవు, అక్కడ అనుభవించి తీరాల్సిందే. ఇంక ఇక్కడ కొన్ని ఎలా ఉంటాయంటే, కర్మను అనుభవించేసేయాలి. ఏం కాదరా నువ్వు ఫస్ట్ ఇది అనుభవించు. ఇప్పుడు తల్లి చూడండి, కడుపులో పురుగులు ఉన్నాయి, చేదు వేస్తుంది, ఎంత ఏడ్చినా కూడా అది వేస్తేనే కడుపులో ఉన్న పురుగులు మాయమవుతాయి. అలాగే మనకి అమ్మవారికి ఇక్కడ నోవే, ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందే అని అనుభవింపజేసి తర్వాత తన జన్మకి సార్థకత అనేటువంటిది వచ్చేలా చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మనం ఇబ్బంది పడుతున్నా అది ఏదో మంచి జరగడం కోసమే అనుభవించి, అంతే. అమ్మని ఎలా అయితే నమ్ముతామో అమ్మవారిని అలాగే నమ్మాలి అంటా నేను. పిల్లడు ఏడుస్తూ ఉంటాడండి, నేను స్కూల్కి వెళ్ళినాను 1వ తరగతి LKG UKGలో, కానీ తీసుకుపోయి పడేస్తున్నారా లేదా? బోరు నడుస్తూనే ఉంటాడు, నేను పోను అంటాడు అయినా సరే తీసుకుపోయి లోపలేస్తాను. అంతే, ఇది కూడా అంతే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.